ఇప్పుడు బంగారం కొనుడును మించిన బంగారమైన పని ఇంకోటి లేదని అంటున్నారట దునియా పబ్లిక్. రోజు రోజుకు రేట్లు ఆకాశం కంటే ఎత్తుకుపోతున్నాయి కదా. అందుకే చేతిలో ఉన్న పైసలను వాళ్లకు వీళ్లకు ఇచ్చి తంటాలు పడుడు కంటే బంగారం మీద పెట్టుబడి పెడితేనే మంచిదని అనుకుంటున్నారట. అట్లా జనాలే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రిజర్వ్ బ్యాంకులు కూడా టన్నుల కొద్ది బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటున్నదట. ఇప్పుడు ప్రపంచం అంతా అల్లకల్లోలంగా తయారైంది. పట్టింపులు, పాత పగలు, గిచ్చికయ్యాలు పెట్టుకునుడితోని దేశాల నడుమ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇది జాలదన్నట్టు అమెరికా దేశం తారీఫుల పేరుతో లేని లేని తలకాయ నొప్పులు పుట్టిస్తున్నది. అందుకే ఏ దేశ పరిస్థితి ఎట్లుండేది తెలుస్తలేదట. ముందు ముందు దేశాల కరెన్సీ విలువలు తగ్గి ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలేది కూడా తెలుస్తలేదట. అందుకే వీటన్నిటికీ మందు ఒక్కటే బంగారం అని తెలిసి టన్నుల కొద్ది కొని నిల్వ పెట్టుకుంటున్నారట. ఎప్పుడు ఏం జరిగినా, ఎంత కష్టకాలం వచ్చినా ఆదుకునే ఆదెరువు బంగారం అని కొనుడు మొదలుపెట్టినరట. గత 10 ఏళ్లల్లా ఏటా 400 నుంచి 500 టన్నుల బంగారం కొన్న దునియా రిజర్వ్ బ్యాంకులు 2-3 ఏళ్లల్లా ఏటా 1000 టన్నులకు ఎక్కువ బంగారం కొని నిల్వ పెట్టుకుంటున్నాయట. ఒక మన దేశం రిజర్వ్ బ్యాంకు మాత్రమే బంగారం కొనాలనే ఆలోచన చేయలేదట. ఎందుకు ఏమిటి అనేది ముచ్చట్లు మనకు తెలియదు కానీ కడమ రిజర్వ్ బ్యాంకులు బంగారం మీద కాయిసు రోజు రోజుకు పెంచుకుంటున్నాయట. ఈ ముచ్చటను సెంట్రల్ బ్యాంకు గోల్డ్ రిజర్వ్ అనే పేరుతోని సర్వే చేసి చెప్పిండ్రు. ఇట్లనే బంగారాన్ని ఇష్టం ఉన్నట్టు కొనుక్కుంటూ పోతే గిరాకీ పెరిగి రేట్లు ఇంకింత పైకి పోతాయి కావచ్చు అంటున్నారు. అట్లయితే పుత్తడి రేట్లు సామాన్యులకు అందనంత ఎత్తుకుపోతాయట. కాబట్టి పైసలు చేతిలో ఉన్నోళ్ళు ఇప్పుడే స్వర్ణం కొనుక్కుంటే మంచిది అని అంటున్నారు బంగారం విలువ తెలిసినోళ్ళు.